హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిస్ వియవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కోర్ సిల్వెస్టర్ సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. సార్, అసలు మీ నేపథ్యం ఎలా స్టార్ట్ అయింది సార్ యాజ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా? తప్పకుండా. ఇది ఇప్పటి కాదండి, సుమారు 30 సంవత్సరాల క్రితం నుంచి నేను ఇండస్ట్రీలో ఈ ఫీల్డ్లో ఉన్నానండి. విదేశాల్లో ముఖ్యంగా చాలా ఏళ్ళు పనిచేసి తిరిగి ఇండియాకి వచ్చేసి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో. సో ప్రస్తుతానికి నా గురించి చెప్పుకోవాలంటే ఐఎమ్ స్పెషలిస్ట్ ఇన్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఐ usually go into the corporate sector and train all the younger generation, the big companies, MNCs, so we call them as multinational companies. So వాళ్ళ కంపెనీస్లో వెళ్ళి వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడం కానీ వాళ్ళ పర్సనాలిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలో ఇలాంటి సబ్జెక్టుల పైన ఐ స్పెషలైజ్ అమ్మా. వాట్ ఈస్ పర్సనాలిటీస్? పర్సనాలిటీ అనేది చాలా మంది, ముఖ్యంగా మన దేశంలో యంగర్ జనరేషన్ ఏమనుకుంటున్నారంటే జస్ట్ ఒక వ్యక్తి వేసుకున్న దుస్తులు కానీ అతను వేసుకున్న బట్టలు లేదా అతని అపియరెన్స్ ని మాత్రమే పర్సనాలిటీగా వర్ణిస్తారు. బట్ వాస్తవంగా చూసుకుంటే ఒక వ్యక్తి పర్సనాలిటీ అనేది 2 విషయాలతో కలిపి ఉంటుందమ్మా. ఒకటి అతను వేసుకున్న బట్టలు, దట్ ఈస్ A. B, which we usually ignore, and that is the inner qualities of a human being. Inner qualities అని మాట్లాడుకుంటే మనం చాలా వస్తాయి. కొన్ని నేను చెప్తాను ఇక్కడ. షార్ట్ టెంపర్ కావచ్చు, లేదా ఫోకస్డ్ పర్సన్ కావచ్చు, అది కూడా పర్సనాలిటీలోని ఒక భాగం. సో ఇంకోటి మూడవది ఏంటంటే యాటిట్యూడ్ కావచ్చు, యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్, యాక్టివ్ పార్టిసిపేషన్, యాక్టివ్ లిస్నింగ్, ఇలాంటివన్నీ మనకు కొన్ని కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపించవు. సో ఇవన్నీ కలుపుకుంటే దీన్ని పర్సనాలిటీ అంటారు. టోటల్గా ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ 2 మిక్స్ చేస్తే కనుక వీ కెనాట్ డిఫైన్ ఎ పర్సన్ యాజ్ ఎ పర్సనాలిటీ, యాజ్ హిస్ ఆర్ హర్ పర్సనాలిటీ. సార్, లోపలున్న పర్సనాలిటీ వేరుంటుంది, బయట ఉన్న పర్సనాలిటీ వేరుంటుంది. లోపలున్న పర్సనాలిటీ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఎలా తెలుసుకోవచ్చు సార్? ఆ వ్యక్తి యొక్క నడవడిక, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి యొక్క మాట్లాడే స్టైలు, అతని ముందు ఉన్న సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్కి అతను ఎలా రియాక్ట్ అవుతారు, అతను ఇచ్చే సజెషన్స్, ఒపీనియన్స్, అది ఇచ్చే బాడీ లాంగ్వేజ్, ఇవన్నీ కలుపుకుంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సో ఆ విషయాల్ని బట్టి మనం ఒక వ్యక్తి గురించి కాస్తంత విషయం చెప్పొచ్చు, ఒక ఒపీనియన్ లాంటిది చెప్పొచ్చు. ఇప్పుడు సార్, యాంగ్జైటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సార్. అసలు మన ఎమోషన్స్ని మన చేతిలో పెట్టుకోవాలంటే ఎలా సార్? అది లేకే చాలా మంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. కోపం వచ్చినప్పుడు కోపం చూపించేస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ చూపించేస్తారు. సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళకి తెలియట్లేదు. అలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు సార్? ఇవాళ ఈ కాలంలో మీరు చూసుకుంటే కనుక టాప్ 10 స్కిల్స్ ఆల్ యంగ్స్టర్స్ దగ్గర ఉండాల్సిన టాప్ 10 స్కిల్స్ లో, ఆఫ్ కోర్స్ మీకు తెలుసు, కమ్యూనికేషన్ ఉంది, బాడీ లాంగ్వేజ్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మీరు చెప్పిన చక్కటి పాయింట్ ఏంటంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ కాలంలో ఉండాల్సిన చాలా ఉన్నతమైన క్వాలిటీ. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ షార్ట్ గా చెప్తాను. ఇట్ ఈస్ మిక్స్చర్ ఆఫ్ 5 కాంపోనెంట్స్. ద ఫస్ట్ వన్ ఈస్, మనకి మన ఎమోషన్స్ గురించి మంచి నాలెడ్జ్, అవగాహన ఉండాలి. రెండవది, మన ఎమోషన్స్ పైన మనకి మంచి కంట్రోల్ ఉండాలి. మూడవది, ఎంపతి. మీరు అవతల వాళ్ళ పట్ల ఎంపతి చూపించగలగాలి, నాట్ సింపతి, ఎంపతి. నేను చెప్తాను దాని గురించి. నాలుగవది, సోషల్ ఇంటెలిజెన్స్. కొద్దిగా మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కొద్దిగా అవగాహన ఉండాలి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది. లాస్ట్గా వచ్చేసి చాలా చక్కటి పాయింట్ అమ్మా ఇది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. హ్యాండ్లింగ్ అండ్ బిల్డింగ్ రిలేషన్షిప్స్ అంటారు చూసారా. మనం ఎక్కడ పనిచేసినా, ఎవరితో కలిసి పనిచేసినా కూడా రిలేషన్షిప్స్ అనేది బాగా మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చాలా గొప్ప విషయం అది. సో ఈ 5 క్వాలిటీస్ మిశ్రమం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, సో మీరు అడిగింది ఏంటంటే, మామూలుగా చాలా మంది కోపం వస్తే కోపం చూపిస్తూనే ఉంటారు, ఎక్సైట్మెంట్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ చూపిస్తారు. ఇవన్నీ
చెప్పడానికి చాలా ఈజీ, కానీ కొంచెం క్రమశిక్షణతో వాటిని అమలు పరిస్తే ఒక మనిషి వీటిని బాగా ప్రాక్టీస్లో పెడితే తన ఎమోషన్స్ పైన పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు, సాధించవచ్చు. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అదే. సో ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆ, ఒక పేరెంట్ వచ్చేసి తన కొడుకుని జాయిన్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తుంది. ఆ ఇన్స్టిట్యూట్లో తనకన్నా ముందు ఒక పేరెంట్ కూర్చుని ఉన్నాడు. ఆ రిసెప్షన్ అమ్మాయితో మాట్లాడుతున్నారు అనమాట. ఆ రిసెప్షన్ అమ్మాయి ఏం చెప్తుందంటే, సారీ సార్, ఇట్లా మీ అమ్మాయికి సీట్ దొరకదు, ఇక్కడ ఆల్రెడీ సీట్స్ అన్ని ఫుల్ అయిపోయాయి అని చెప్తుంది. ఆ పేరెంట్ వచ్చేసి కొంచెం ఆవేశంలో కోపం వచ్చేసి ఆ రిసెప్షనిస్ట్ ని బాగా గట్టిగా తిట్టేస్తుంది. ఏమనుకుంటున్నావు, నీకు తెలుసా నేను ఎవరు, అసలు నీకు ఏమైనా ఐడియా ఉందా, నేను ఇలాంటి వాడు, మీ ఇన్స్టిట్యూట్ ని క్షణాల్లో ముగించగలను, ఏమనుకుంటున్నావు నువ్వు, అది ఇదని బాగా బెదిరిస్తుంది ఆ పేరెంట్. సో అమ్మాయి భయానికి లేచి నిలబడి ఒకటే ఏడుపు, సార్ నేను ఏం చెప్పాను సార్, ఇక్కడ సీట్స్ ఫుల్ అని చెప్పాను, అంతే కదా సార్, మీరు ఎందుకు అలా అరుస్తున్నారని చెప్పగానే నేను చూసుకుంటానని చెప్పేసి ఆ పేరెంట్ అలా వెళ్ళిపోని వెంటనే ఇక్కడ కూర్చున్న ఇంకో పేరెంట్ గురించి తను చూస్తూ ఉండి తనకు అర్థమైపోయింది, అయ్యో నా కొడుకు ఇక్కడ సీట్ దొరకదే, ఇప్పుడు ఎలా అని చెప్పేసి తన లోపల ఉన్న భయాన్ని, ఆ యొక్క ఎమోషన్ని తను కంట్రోల్ చేసుకుని ఆ రిసెప్షనిస్ట్ దగ్గర ప్లెయిన్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుని పోతుంది. వెళ్ళి లోపల ఏ ఎమోషన్తో వచ్చింది, ఆమె పొద్దున్న చాలా ఎక్సైటెడ్ ఎమోషన్తో వచ్చింది. ఇప్పుడు ఆ మాట వినగానే లోపల ఏం ఎమోషన్ వచ్చింది అంటారు అనుకుంటారు మీరు, సాడ్. సో ఆ హ్యాపీనెస్ ని మార్చేసి సాడ్ ఎమోషన్ ని కూడా పక్కన పెట్టేసి న్యూట్రల్ ఎక్స్ప్రెషన్, న్యూట్రల్ ఎమోషన్ తో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను విన్నానమ్మా, అతను మాట్లాడింది సరికాదు, మీతో అలా మాట్లాడి ఉండకపోతే బాగుండేది, అతని తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను మిమ్మల్ని, ఏం బాధపడకండి, మీరు అలా ఏడవకండి చెప్పేసి ఆ అమ్మాయిని ఎమోషనల్ గా టచ్ చేసి, ఎంపతి వాళ్ళే పట్టావు, వెరీ గుడ్, ఎంపతి, దాన్నే ఎంపతి అంటారు. అవతల వాళ్ళ ఎమోషన్ లో మనల్ని మనం పెట్టుకుని ఆ ఎమోషన్ ని కాస్త మనం ఫీల్ చేయగలిగితే అవతల వాళ్ళకి అది బాగా నచ్చేస్తుంది. అరే ఈ వ్యక్తి నా ఎమోషన్ అర్థం చేసుకున్నాడు అనే మంచి ఫీలింగ్, ఒక సంతృప్తికరమైన ఫీలింగ్ కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి మీ పట్ల కొంచెం ఇదవుతాడు, అట్రాక్ట్ అవుతాడు. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఈ పేరెంట్ వచ్చేసి దాన్ని క్యాచ్ చేసుకుని సింపుల్ గా ఒకే మాట చెప్పింది, అమ్మా నాకు తెలుసు ఇక్కడ నా బాబుకి సీట్ రాదు, నా కార్డు ఉంచుకోండి, ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే ఒకసారి ఫోన్ చేయమాట. యు నో వాట్ ద రిసెప్షనిస్ట్ డిడ్, షీ కుడ్ హావ్ కాల్డ్ ఎనీ పేరెంట్. తను ఈ పేరెంట్ నే కాల్ చేసి, మేడం ఒక సీట్ క్యాన్సిల్ అయింది, నేను ఎవరికి చేయలేదు, మీకు మాత్రమే చేస్తున్నాను, త్వరగా వచ్చి తీసేసుకోండి మేడం అని చెప్పింది. ఎందుకు అలా జరిగింది అంటున్నారు మీరు? రిలేషన్షిప్. ఇందాక చెప్పాను 5 పాయింట్లు, అందులో లాస్ట్ హ్యాండ్లింగ్ అండ్ బిల్డింగ్ రిలేషన్షిప్, షీ కుడ్ డూ దట్ వెరీ వెల్. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ సార్. ఈ విషయం తెలియక చాలా మంది సఫర్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.